పోటీతత్వం రసవత్తంగా సాగుతుంది. మూడు పార్టీలు ముందంచలో ఉన్నాయి. అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ మరియు బీఆర్ఎస్. అసలు ఏ పార్టీ ముందుకు రాబోతుంది, బరిలో ఏ పార్టీ ఉంది, ఎవరు గెలవబోతున్నారు అనేది ఒక్కసారి ఈ పబ్లిక్ టాక్ లో మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్న చెప్పండి, అసలు ఏ పార్టీ, మూడు పార్టీలలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మాది ఏమంటే జుబ్లీహిల్స్లా రహమత్ నగర్, బోరాబండ, కబ్రస్థాన్ గావాలా ఉండే. మాకి చాలా రోజుల నుంచి ఇది చెప్తున్నారు, అన్ని ఎమ్మెల్యేస్కి చెప్తున్నాయి, కానీ ఎవరు పని పూర్తి కాలే. మాది డిమాండ్ ఏముండే అంటే అది మాకు కావాలా. ఏ పర్వతం వస్తేనే కూడా అది మాకు సపోర్ట్ చేస్తే అది పర్వతంకి సపోర్ట్ చేస్తాం. ఓకే, ఇది డిమాండ్ ఉంది. అదే మేడం, ఇది ప్రాబ్లం ఉన్నాయి. మాకు కబ్రస్థాన్ లేదు, మాకు రహమత్ నగర్లో లేదు, బోరాబండలో లేదు. బోరాబండలో మొత్తం వాటర్ వస్తున్నాయి, రహమత్ నగర్లో కబ్రస్థాన్ అబీ ఫాతిమా అది ఫుల్ అయిపోయినాయి. ఇది అన్ని పర్వతంకి చెప్తున్నాయి, కానీ ఎవరు మాకు ప్రాబ్లం చేస్తలే. మాకు వచ్చి హెల్ప్ చేయాలా పర్వతం, ఇది ప్రాబ్లం సాల్వ్ చేస్తే హెల్ప్ చేస్తే ఆ పార్టీకి గెలిపించాం. ప్రచారంకి వస్తున్నాయి, అన్ని పార్టీకి చెప్తున్నాయి ఇది ప్రాబ్లం ఉందని చెప్తున్నారు, కానీ ఎవరు సమాధానం ఇస్తలే. ఇంకా అది కావాలా మాకు. ఒకవేళ ఆ ముగ్గురు పార్టీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి? జస్ట్ ఒక వాటర్ అయినా ఇంకేదైనా ప్రాబ్లమ్స్? వాటర్ అదే చెప్తున్నా కదా మేడం, మాకు కబ్రస్థాన్ కావాలా. అది అన్ని పార్టీలకి చెప్పినారు, చెప్తే కూడా ఎవ్వరు ప్రాబ్లం సాల్వ్ చేయలే. ఇప్పుడు పర్వతం వస్తే కూడా అన్ని పార్టీలు వస్తే కూడా అది ప్రాబ్లం చెప్తున్నారు. అది మాకి సపోర్ట్ చేయాలి. అది సపోర్ట్ చేస్తే, అది ఓకే చేస్తేనే ఆ పార్టీకి గెలిపిస్తాం. కరెంట్ ప్రాబ్లం లేదు. ఇంకా ఏంటంటే రహమత్ నగర్ డివిజన్లో షాదీఖానా ఉన్నాయి. అది షాదీఖానా ఏంటంటే ఇంకా కంప్లీట్ కాలే. అది కంప్లీట్ అయితే అన్ని మతాల వాళ్ళకి మంచిగా అవుతాయి. హిందువులు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ అన్ని మతాలకి మంచిగా అవుతాయి. వాళ్ళు పెళ్లి జరుగుతాయి, ఏమైనా ఫంక్షన్ చేసుకోవచ్చు. అది కూడా కంప్లీట్ చేయాలి. ఇంకా గ్రౌండ్ ఉండే పైన, అది గ్రౌండ్ కూడా మంచిగా క్లీన్ చేసి మంచిగా అది చేస్తే అది మాకు మంచిగా ఉంటుంది. వాటర్ ప్రాబ్లం అంటున్నారు కదా, అది కేవలం వర్షాకాలంలోనే ఉంటుందా, మిగతా కాలం లేదు? అంటే వాటర్ది ఏంటంటే మామూలుగా వాటర్ ఏంటంటే కొద్దిగా మట్టి లాగా వస్తున్నాయి వాటర్. మాకి రహమత్ నగర్ డివిజన్లో అబీ ఫాతిమా ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ మట్టి వస్తున్నాయి. ఒకసారి మంచిగా వస్తున్నాయి, ఒకసారి మట్టి వస్తున్నాయి. అది ఏం ప్రాబ్లం ఉన్నాయి అది వాళ్ళకి తెలుసు. అది వర్క్లా నడుస్తున్నాయి కదా, అది చాలా మంది పిల్లలు తాగుతారు, పెద్దవాళ్ళు తాగుతారు, వాళ్ళకి ప్రాబ్లం అవుతున్నాయి. అది ప్రభుత్వం చూడాలా, అది ఎందుకు అట్లా గలీజ్ నీళ్ళు వస్తున్నాయి, అది చూసి మంచిగా చేయాలా, డెవలప్మెంట్ చేయాలా అన్ని. అది ప్రభుత్వంకి చెప్తున్నారు. అప్పుడు దాకా రాలే మేడం, వస్తే చూపిస్తాం, పక్కా చూపిస్తాం. అంటే రోడ్లు మరి ఎట్లా ఉంటున్నాయి? ఇప్పుడు వర్షాకాలం కదా, వాళ్ళకి చెప్తున్నారా మరి రోడ్లు ఏరియాలో ఇలా ఉంటున్నాయి అనేది? అంటే ఇప్పుడు ఎవరు లేదు కదా మేడం చెప్పేదానికి. ఇక్కడే ఇప్పుడే మాగంటి సార్కి ఇట్లా అయిపోయినాయి, ఎమ్మెల్యే లేదు కదా ఇక్కడ. ఎవరికి చెప్పాలా, ఏం పర్వతంగా ఎవరు చెప్పాలా? ఇప్పుడు ఎవరైనా గెలిస్తే వాళ్ళు పని చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎవరు లేదు కదా, ఇప్పుడే చెప్పేదానికి ఎవరు ఉన్నాయి? ఇప్పుడే అంటే మీ మనసులో ఏమనుకుంటున్నారు, ఏ పార్టీకి వేస్తే కొంచెం డెవలప్ అవుతుంది అని చెప్పేసి? అంటే మాకి చెప్తున్నాయి కదా మేడం, మాకు ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి. అమ్మకి ప్రాబ్లమ్ సాల్వ్ వచ్చి నిలబట్టి ఈ పర్వతం ఉన్నాయి, మీని సపోర్ట్ చేస్తా, మీ ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి చెప్పండి, అది సాల్వ్ చేస్తా అంటే మాకు ఓకే. అది రావాలా, వాళ్ళు వచ్చి మాట ఇవ్వాలా, ఇది కమిట్మెంట్ ఇవ్వాలా. కబ్రస్థాన్ ప్రాబ్లం ఉన్నాయి, ఇది కమిట్మెంట్ ఇవ్వాలా మాకు. ఇది జగా మీకు ఇస్తున్నారు, ఇది ఇట్లా కమిట్మెంట్ ఇవ్వాలా. వాళ్ళు ఏం చెప్తలే మాకు, ఖాళీ వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, మాట్లాడుతున్నారు, చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా చెప్తున్నారు, కానీ కరెక్ట్ రాసి ఇస్తలే మాకు. అది మాకు రాసి ఇవ్వాలా. మాకు ఈ ప్రభుత్వంకి డిమాండ్ ఏం చేస్తుందంటే, మాకు ఇక్కడే కబ్రస్థాన్ ప్రాబ్లం ఉన్నాయి, బోరాబండలా కానీ మొత్తం వాటర్ ఉన్నాయి. చూడండి, మీరు మీడియా తీసుకుపోయి అక్కడ చూడండి, మొత్తం వాటర్ వస్తున్నాయి. అక్కడ కూడా చాలా మంది చెప్తున్నారు ఇది మాకు ప్రాబ్లం ఉన్నాయి, ముస్లింలా చనిపోతే మాకు జగా కావాలా, అది జగా కావాలని అన్ని ప్రభుత్వంకి చెప్తున్నాయి, కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నారు, లైట్ తీసుకుంటున్నారు. ప్లేస్ ఉన్నాయి, అక్కడ వాటర్ వస్తున్నాయి మొత్తం. అక్కడ బోరాబండలా మొత్తం చూస్తే మొత్తం వాటర్ వస్తున్నాయి. ఇప్పుడే రహమత్ నగర్ డివిజన్లో అబీ ఫాతిమాలో ఉన్నాయి. అక్కడ ఏంటంటే మొత్తం ఏంటంటే జగా ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడే మొత్తం బస్సీ ఉన్నాయి కదా, మొత్తం బస్సీలు అక్కడ వస్తారు కదా, చచ్చిపోతే తీసుకొస్తారు, మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఫుల్ అయితే ఏంటంటే అది జగా మాకు బాగా తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఫుల్ అయిపోయినాయి టోటల్లీ. ఎక్కడ చనిపోతే ఎక్కడ తీసుకుపోవాలా అది చెప్తున్నాయి ప్రభుత్వం, కానీ చేస్తా 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 అని రాసి ఇవ్వాలా. మాకు రాసి ఇస్తే మాకు భరోసా వస్తాయి. ప్రాబ్లమ్ సాల్వ్ కావాలా మాకు, అది ప్రాబ్లమ్ సాల్వ్ కావాలా. అది ఎంతమంది వస్తే కూడా అది చెప్తున్నాయి, మీటింగ్లు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, కానీ మాకు మాట ఎవరు ఇస్తలే. రాసి ఇవ్వాలా మాకు, ఇది ఇచ్చేసిన మీకు జగా మీకు ఓకే అని రాసి ఇవ్వాలా మాకు. అంటే ఏ పార్టీలు వచ్చాయి ప్రచారానికి మీ దగ్గరికి?
ప్రచారంకి ఏంటంటే ఇప్పుడే టీఆర్ఎస్ ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నాయి, ఈ పార్టీలు 2 పార్టీలే నడుస్తున్నాయి. ఇంకా వేరే పార్టీ ఏం ఇక్కడే లేదు. ఇక్కడే 2 పార్టీలు వస్తున్నాయి. ఇక్కడే 2 పార్టీలు ఇప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు, ఇప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాయి, మాకు ఈ ప్రాబ్లం ఉన్నాయి, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి అని చెప్తున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తే తెలియదు. ఇంకా నా పేరు బషీర్ ఖాన్. ఓకే, అంటే ఇప్పుడు రానున్న బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా జూబ్లీ హిల్స్, ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు? మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఆమె ఉంది కదా, గోపీనాథ్ వాళ్ళ వైఫ్, ఆమెనే వస్తుంది. అంటే సానుభూతితో ఓట్ చేస్తా అనుకుంటున్నా లేకపోతే లే సానుభూతిగానే కానీ ఆయననే పక్కనే వాళ్ళే వస్తారు. ఎందుకు అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఆయన? అంటే సానుభూతి ఒకటి ఉంది, ఓటేసేది కూడా ఎక్కువ అయితే టీఆర్ఎస్కే ఉంది. బీఆర్ఎస్ అంటే మీరు బీఆర్ఎస్ కే వేస్తాను ఫిక్స్ అయిపోయారా? బీఆర్ఎస్ పార్టీ అని అందరూ అదే అంటున్నారు, నేను కూడా అదే అంటున్నా అంతే. ఇంకా గవర్నమెంట్ ఏం చేయట్లేదా కాంగ్రెస్? ఇక వాళ్ళతో వీళ్ళతో నాకు సంబంధం లేదు, ఏదంటే వాళ్ళే వస్తారు అంతే. ఇక వాళ్ళకి చెప్తే వాళ్ళు నర్వస్ అవుతారు, వీళ్ళకి చెప్తే వీళ్ళు నర్వస్ అవుతారు. ఎందుకు ఆమూసుకోవాలి అంతే, చూస్తూనే ఉండాలి అంతే. అంటే మీ వాళ్ళందరూ ఏ పార్టీ కోటేస్తారు అంతే కదా? ఇక ఏం చెప్పినా కానీ ఏం ప్రయోజనం లేదు. అందరూ అంటారు సానుభూతికి అయితే ఉంది, వాళ్ళకే ఇస్తారు అంతే, ఇంకేం లేదు. అంతే అంతే, ఇంకేం లేదు. ఒక మంచి వ్యక్తి చనిపోయినప్పుడు ఎవరైనా కానీ మంచిగా మాట్లాడాలి కానీ చెడు మాట్లాడద్దు అంతే. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇంకా మన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో 3 లీడర్లు అయితే ఉన్నారు. వాళ్ళ మీద పోటీ కూడా చాలా రసవత్తంగా జరుగుతుంది. అయితే మరి ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలుస్తారు. ఎందుకు టీఆర్ఎస్? ఎందుకు చేశారు ఆయన పని, వాళ్ళు ఇంకా గోడలు లేకుంటే చేశారు. ఇప్పుడు దాకా గోడలు లేదు ఆయన ఉండే వరకే. ఇప్పుడు కాంగ్రెస్ వారు వస్తారు, ఏం చేసేది లేదు, దానివల్ల ఆయనే వస్తారు. కాంగ్రెస్ ఇప్పుడు ముందు వచ్చారు, ఇప్పుడు ప్రభుత్వం ఉన్న గురించి ఒక సీట్ లాగాలని వస్తున్నాయి అంతే. అందరూ వస్తున్నారు వెళ్ళిపోతారు అంతే. వచ్చారంటే ముందు వస్తారు. ఇప్పుడు బై ఎలక్షన్ లో వస్తే ఏం లాభం అది? అంటే బీఆర్ఎస్ నుంచి అయితే సునీత మాగంటి గోపీనాథ్ వల్ల అవును అవును మీరు సింపతితో ఓటేస్తున్నారా లేకపోతే తెలంగాణ డెవలప్మెంట్ చేస్తున్నారా? తెలంగాణ డెవలప్మెంట్ కోసం వేస్తున్నారు, సింబల్ కోసం కాదు, మనిషి కోసం చూసి చేస్తున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఉన్నది కదా, అప్పుడు ఉన్నప్పుడు కూడా ఏమైనా డెవలప్ చేసిందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా డెవలప్? కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా చెప్తాను ఇంకా పూర్తిగా చేయలేదు, అన్ని ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు దాకే, ఇంకా చేయలేదు ఇంకా కాంగ్రెస్. అంటే బీఆర్ఎస్ ఆమె ఇప్పుడు పోటీగా అయితే నిలుస్తుంది కదా, ఆమె అంటే ఏమన్నా గెలవడానికి ఏమన్నా సలహాలు కానీ లేదా సజెషన్ కానీ? అది ఏం లేదు అలాగే. సరే సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.